కౌబాయ్స్. కౌబాయ్స్ పేరు వింటేనే ఒక కొత్త ఫీలింగ్ మనలో కలగడం సహజం. మనకి అందుబాటులో ఉన్న మాధ్యమాల వల్ల వారి జీవనశైలి ఇంకా గుర్రాలపై వారు చేసే విన్యాసాలను చూసి ఎన్నో రకాల కథనాలు, ప్రచురణలు ఇంకా ఇతర అంశాలను చాలా సమాచార వ్యవస్థలు తమకు తోచిన విధంగా తెలియచెప్పాయి. కానీ మన స్టైల్లో కొంచెం కొత్తగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్పానిష్ ప్రతుల ఆధారంగా బకోరా అనే సంస్కృతి నుండి వచ్చిన వారే ఈ కౌబాయ్స్. పశువుల కాపర్లుగా తమ జీవనాన్ని సాగించే వీరు కొంచెం స్టైల్ ఇంకా యాటిట్యూడ్ ఉండాలని కాబోలు గుర్రపు స్వారీ చేయటం ప్రారంభించి అదే పశువుల కాపరి పనికి కాసింత ఫ్యాషన్ మసాలా పూసి గన్స్ ఇంకా ఫ్యాషన్ యాక్సెసరీస్ వేసుకుని చేయటం వల్ల ప్రపంచమంతటా వీరంటే ఒక యూనిక్ క్రేజ్ నెలకొనబడింది. స్పానిష్ కాలనీస్లో సాగిన అరబిక్ పాలనలో కూడా వీరి వాడకం విరివిగానే ఉండడంతో ప్రత్యేకంగా ఎంచుకోబడిన అరబిక్ గుర్రాల మీద జెనేటా రైడింగ్ స్టైల్ను కలగలిపి ఈరోజు మనం చూస్తున్న కౌబాయ్ యాటిట్యూడ్ని ప్రదర్శిస్తూ కనుల విందు చేస్తున్నారు కౌబాయ్స్. 16వ శతాబ్దంలో అమెరికా ప్రాంతానికి వలస వచ్చిన స్పానిష్ ప్రజలు వారి సంస్కృతిని కూడా తీసుకొచ్చి అమెరికాలో అది స్థిరంగా ఉండేటట్లు ఒక సెపరేట్ కల్చర్ను సృష్టించగలిగారు. గాసో కౌబాయ్గా ప్రసిద్ధికెక్కిన వీరి విభిన్నమైన ఆహారపు అలవాట్లు అంటే బార్లు, డైనర్ అని అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన తినే స్థలాలకు ఇవే ప్రేరణగా నిలిచి ఈ రోజు వరకు కౌబాయ్ కల్చర్ అనేది ప్రజల్లో మమేకమైపోయేలా చేయడానికి చాలా సహాయపడ్డాయి అని చెప్తారు ఆంథ్రోపాలజిస్టులు. న్యూ మెక్సికో, ఫ్లోరిడా, టెక్సాస్, ఆర్లాండో, పశ్చిమ అమెరికా ప్రాంతం, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాలలో ఈ రోజు వరకు కూడా రైతులు ఇంకా పశువుల కాపర్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ కౌబాయ్స్. డ్రోమా వాకుయరా అనే ఒక రైడింగ్ డిసిప్లిన్ అంటే గుర్రాన్ని లొంగ తీసుకుని దాని మీద విన్యాసాలను చేసే శైలిని కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ చేశారు ఈ కౌబాయ్స్. ఒక అడవి గుర్రాన్ని మదించి దాన్ని లొంగ తీసుకోవడమే కాక దాంతో తోట పని మొదలుకొని ఇతర పొలాల పనులు చేయించగలగడం అంటే ఎంత నేర్పరితనం అవసరమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. గుర్రాల్ని వశపరుచుకోవడం అనేది వీరికి వెన్నతో పెట్టిన విద్య అండి. ప్రఖ్యాత గుర్రాల ట్రైనర్స్లో చాలామంది కౌబాయ్స్ శ్రేణి నుంచి వచ్చిన వారిగానే ఉండడం ఒక గమనించదగ్గ విషయం. ఇక వీరిని గన్ స్లింగర్స్ అని కూడా అంటారు. అంటే తుపాకీని చాకచక్యంగా వాడడం, ఇంకా దాంతో చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తూ గన్ అనేది వీరి శరీరంలో ఒక భాగమా అని అందరూ ఆశ్చర్యపోయేలా దానిని విజృంభణ ధోరణితో వాడడం, పొడవాటి రివాల్వర్లు మొదలుకొని కోల్డ్ పైథాన్, తపంచా, డబుల్ బ్యారల్ గన్స్ ఇలా చాలా రకాల గన్స్ని వాడటంలో సిద్ధహస్తులు ఈ కౌబాయ్స్. వీరికి గన్ కల్చర్ అలవాటు కావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వీరు పశువులను మేపడానికి తీసుకెళ్లే ప్రాంతంలో విపరీతమైన అలజడి వాతావరణం నెలకొని ఉంటుంది. కంటి చూపు మేర ఎక్కడ చూసినా కూడా ఖాళీ స్థలాలే ఉండడం, ఇంకా పెద్ద పెద్ద ఆవులు, గేదెలు ఇంకా ఇతర పశువులు తండోపతండాలుగా తిరుగుతూ ఉండి ఎక్కడి నుంచో ప్రమాదం పులి, నక్క లేదా ఇతర జీవుల రూపంలో వస్తుందో తెలియక కత్తులు, బల్లాలతో పని జరగదు అని అనుకుని గన్ పౌడర్ని నమ్ముకుంటారు వీరు. అలా జంతువుల గురించి మొదలైన గన్ కల్చర్ క్రమంగా ప్రాణాలు తీసే మెన్ స్లింగింగ్ గన్ కల్చర్గా మారి ప్రాణాలను తీస్తూ వస్తోంది. ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ మొదలుకొని వైల్డ్ వెస్ట్ లాంటి సినిమాల వరకు హాలీవుడ్ ఈ కల్చర్ని భలే క్యాష్ చేసుకుంది. ఇక తెలుగులో చూసుకున్నట్టయితే ఇలాంటి సాహసం చేసి హిట్ కొట్టిన ఘనత మాత్రం మన నటశేఖర్ కృష్ణకే దక్కుతుంది. మోసగాళ్లకు మోసగాడు లాంటి కల్ట్ హిట్తో కొదమసింహం, టక్కరి దొంగ లాంటి సినిమాలు తీసే ధైర్యం చేశారు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్. గన్ కల్చర్ అనేది కల్ట్ క్లాసిక్గా మన తెలుగునాట నిలిచిపోవడానికి కారణం ఇంకా కౌబాయ్ సినిమాలు మనవారు ఆదరించకపోయినా గుర్తుపెట్టుకుంటారు అని ఒక భావన నెలకొంది చాలామందిలో. గిరగిరా గన్నును తిప్పుతూ స్టైల్గా గుర్రంపై స్వారీ చేస్తూ కమ్మని గిటార్ సంగీతం బ్యాక్డ్రాప్లో అలా అలా నడుచుకుంటూ కొండల్లోకి వెళుతున్న కౌబాయ్స్ అంటే అందుకే మరి అంత ఇష్టపడతారు జనం. ఈ కౌబాయ్ నేపథ్యంగా చాలా సినిమాలు వచ్చాయి. నటశేఖర్ కృష్ణతో మొదలుకొని చిరంజీవి, మహేష్ బాబు వరకు కూడా చాలా ఆకట్టుకున్నారు. ఇప్పటికీ కూడా సినిమాల్ని మళ్ళీ మనం చూస్తుంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.